వీక్షకులకు చిన్న విన్నపం. చాలామంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయవలసినదిగా మనవి. దానివలన మా ఛానల్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ధన్యవాదాలు. తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోస్లో చెప్పుకోదగ్గ షో బిగ్ బాస్. ఇప్పటికే 8 సీజన్స్ ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. అన్ని వయస్సులకు సంబంధించిన వాళ్లు ఈ రియాలిటీ షోని అమితంగా ఇష్టపడి చూస్తుంటారు. కొత్త సంవత్సరం మొదలుపెట్టిందంటే చాలు, ఎప్పుడు ఈ సీజన్ మొదలు అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఈ రియాలిటీ షో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్కే మన ఆడియన్స్ అడిక్ట్ అయిపోయారు. తెలుగుతో పాటు అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ సీజన్కి ఇదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. సీజన్ 7కి వచ్చిన రేంజ్లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ మాత్రం రాలేదు. బిగ్ బాస్ టీం చేసిన కొన్ని పొరపాట్లు కారణంగానే అలాంటి ఫలితం వచ్చింది. వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం వీకెండ్స్లో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడీ 3లో నిర్వహిస్తున్న రేంజ్ టాస్కులు కూడా గత సీజన్లో లేవు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే గత సీజన్ యావరేజ్ రేంజ్ వద్దే ఆగిపోయింది. కానీ కంటెస్టెంట్స్ కి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. అయితే ఈ సీజన్ కూడా ఎప్పటిలాగానే సెప్టెంబర్ నెలలో మొదలు కాబోతుందట. సెప్టెంబర్ 6 నుండి ఈ సరికొత్త సీజన్ మొదలు కాబోతున్నట్టు సమాచారం. అయితే గత సీజన్లో హోస్టింగ్ చేసిన అక్కినేని నాగార్జున ఈ సీజన్ హోస్టింగ్ నుండి తప్పుకుంటున్నట్లు సమాచారం. రానా దగ్గుబాటి, మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని లేటెస్ట్గా వినిపిస్తున్న సమాచారం. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో యాంకర్ వర్షిని, సీజన్ 8 కంటెస్టెంట్స్ నుండి 2 సీజన్ 7 కంటెస్టెంట్స్ నుండి 3 సీజన్ 6 నుండి 1 తీసుకోబోతున్నారట. గత సీజన్లో పాత కంటెస్టెంట్స్ ని వైల్డ్ కార్డ్స్ గా దింపారు. కానీ ఈ సీజన్లో మాత్రం మొదటి ఎపిసోడ్ నుండే దింపబోతున్నారట. అంతేకాకుండా ప్రస్తుతం నడుస్తున్న ఇస్మార్ట్ జోడీ 3 షోలో అనిల్ గీలా కూడా ఒక కంటెస్టెంట్ గా సీజన్ 9లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయట. అదే విధంగా బిగ్ బాస్ రివ్యూస్ చెప్తూ పాపులారిటీని సంపాదించుకుని బిగ్ బాస్ సీజన్ 6లో ఒక కంటెస్టెంట్ గా అలరించిన ఆదిరెడ్డి కూడా ఈ సీజన్లో ఉండబోతున్నట్టు సమాచారం. నిజానికి బిగ్ బాస్ వరల్డ్ ఫేమస్ రియాలిటీ షో. ఏ భాషలో అయినా ఈ కార్యక్రమానికి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. హాలీవుడ్లో బిగ్ బ్రదర్ అయితే ఇండియాలో మాత్రం బిగ్ బాస్. దాదాపు ఇండియాలో 10 భాషల్లో ఈ షో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మనందరికీ తెలిసి మాత్రం హిందీలో మొదటిగా స్టార్ట్ అయ్యి ఆ తరువాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కొనసాగుతోంది. సౌత్లో మాత్రం ముందుగా కన్నడలో స్టార్ట్ అయ్యింది. వాళ్లు ఇప్పటికే 11 సీజన్లు కంప్లీట్ చేసుకుంటే సౌత్లో ఇతర భాషల్లో మాత్రం 8 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలో తెలుగులో బిగ్ బాస్ సీజన్ 5 అండ్ 6 ఆడియన్స్ ను బోరు కొట్టించగా రేటింగ్ కూడా అమాంతం తగ్గిపోయింది. దాంతో సీజన్ 7 అండ్ 8ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారు సదరు టీం. కాస్త కొత్తదనం చూపించి మళ్లీ ఆడియన్స్లో కొంచెం జోష్ పెంచారు. లాస్ట్ సీజన్ 8 కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవ్వగా నిఖిల్ విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కోసం అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ను స్టార్ట్ చేయబోతున్నారట. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వడపోత స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. ఈసారి ఇంకాస్త త్వరగానే బిగ్ బాస్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట టీం. వీలైతే సమ్మర్లో స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. మే ఫస్ట్ వీక్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. ఈ ప్లాన్ కాని వర్కౌట్ కాకపోతే మళ్లీ సెప్టెంబర్ 6కి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కంటెస్టెంట్స్ గా కాస్త స్టార్డమ్ ఉన్నవాళ్లను ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9ను మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు అన్నది నిజం. కాస్త కొత్తగా కూడా ఉండేలా చూస్తున్నారని టాక్.